వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మా రక్షకుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ప్రతి ఉదయం నా దేవుడు ఒక చక్కటి లేఖన భాగం ఇచ్చి మనతో మాట్లాడి ఆ లేఖన భాగం ద్వారా మనల్ని ధైర్యపరుస్తూ సంతోషం సమాధానం ఇస్తూ మనల్ని మేల్కొల్పుతూ ఉజ్జీవంతో ఉత్సాహంతో మన దేవుడు మనల్ని నింపుతూ ఉన్నాడు. అందుకే ఈ దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుకుందాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనందరినీ కూడా దేవుడు ప్రేమించి ఈ చక్కని మాట ఈ శుభదినాన మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఏంటంటే అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలుకుతూ ఉన్నాడు. అని పలికినటువంటి దేవుడు తన మహిమను గుర్చినటువంటి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకై మన హృదయాలలో ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. వెలుగు ప్రకాశించిన తర్వాత లేక వెలుగు మన హృదయంలో వెలిగిన తర్వాత వెలుగు అలాగే ఉంటే మనకు ఆశీర్వాదం లేదు ప్రియులారా. ఆ వెలుగు వెలుగుతూ మండుతూ ప్రకాశించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. అంధకారం ఏంటి అంటే పాపశాప సంబంధమైన క్రియల చేత ఉన్నటువంటి మన క్రియలన్నిటినీ దేవుడు కాల్చివేసి అంధకారంలో నుండి ఆయన వెలుగును మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన వెలుగు మనలో ప్రకాశించినట్లుగా దేవుడు కార్యం జరిగిస్తూ ఉన్నాడు. అలాగే దేవుని యొక్క మహిమను గుర్చినటువంటి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకై మా హృదయములలో ప్రకాశించును. దేవుని యొక్క మహిమ మన హృదయంలో ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనగా ఇంతకాలం నీ హృదయం అంధకారంలో ఉన్నట్టుగా, మబ్బుతో ఉన్నట్టుగా, చీకటితో ఉన్నట్టుగా, అశాంతితో ఉన్నట్టుగా కనబడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తా అంట, అంధకారంలో నుండి వెలుగును ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అంధకారంలో నుండి యేసుక్రీస్తునందు మనకు రావాల్సినటువంటి జ్ఞానమును కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనందరి జీవితాల్లో దేవుడు వెలుగును ప్రకాశింపజేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలాసార్లు మన పరిస్థితులు అంధకారంలాగా ఉంటాయి. వాక్యం మనకు అర్థం కాదు. వాక్యం ఏం చదువుతున్నామో తెలియని పరిస్థితి, అలాగే ప్రార్థించలేని పరిస్థితి, ఉపవాసం ఉండలేని పరిస్థితి, దేవుణ్ణి స్తుతించలేని పరిస్థితి, పాడలేని పరిస్థితి, సేవ చేయలేని పరిస్థితి, దేవుని మందిరానికి వెళ్ళలేని పరిస్థితులు, అప్పులు కట్టలేని పరిస్థితులు, ఎవరితో కూడా ధైర్యం చేసి మాట్లాడలేని పరిస్థితులు ఎన్నో మనల్ని చుట్టుకుంటూ ఉంటాయి ప్రియులారా. అయితే దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే అందులో నుండి ఆ అంధకారం నుండి ఆ చీకటిలో నుండి దేవుడు ఆయన వెలుగును చూపించి మనల్ని ప్రకాశింప చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకుంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని వ్రాయబడను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. భక్తులు దేవుణ్ణి ఇలాగ స్తుతిస్తూ ఉన్నారు ప్రియులారా. గాఢాంధకారములో లేక లోయలో నేను సంచరించినప్పుడు ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకంటే అంధకారంలో కూడా వెలుగును ప్రకాశింపచేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆ వెలుగులోనే దేవుని యొక్క జ్ఞానం ఉన్నది, మహిమ ఉన్నది. ఆ జ్ఞానమును ఆ మహిమను యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకై మన హృదయాల్లో
దేవుడు ప్రకాశించాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. యేసయ్య నామములో మనకు వెలుగు ప్రకాశించి ఉన్నది. జ్ఞానము మనకు తెలియజేయబడి ఉన్నది. దేవుని యొక్క మహిమ మనకు బయలుపరచబడి ఉన్నది. అందుకై మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉన్నది ప్రియులారా. అందుకే మన జీవితాలు ఎలాంటి అంధకారంలో మనం చిక్కుకొని ఉన్నా కూడా దేవుని యొక్క వెలుగు మనల్ని తాకగానే, దేవుని యొక్క ముఖ ప్రకాశం మనకు అంటగానే దేవుని యొక్క తేజస్సు చేత మనం నింపబడబోతున్నాం ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో కూడా దేవుడు మహత్తరమైనటువంటి కృపనిచ్చి ఆయన కృపలో మనల్ని వర్ధిల్లు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఇహలోకంలో అంధకారం వలె నీ కష్ట క్లిష్ట పరిస్థితులు, నీ రోగాలు, నీ దరిద్రత, నీ అప్పులు, ఎన్నో పరిస్థితులు నీకు అంధకారంలాగా కనబడుతూ ఉండవచ్చా? దేవుని యొక్క కృపను మనమందరం మెండుగా నిండుగా అనుభవించుదుంగాక. అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్లు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన మాట ప్రకారం మా జీవితాల్లో అంధకార సంబంధమైన ప్రతి కార్యము నుండి మమ్మల్ని విడిపించి మీ వెలుగును ప్రకాశింపజేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను, కీర్తిస్తూ ఉన్నాను, పూజిస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో తండ్రి ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచుతూ మహిమ పొందమని, కారం నుండి విడుదలనిచ్చి వెలుగు ప్రకాశింపజేస్తూ మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి మీ వెలుగులో మీ మహిమలో తండ్రి మీ బిడ్డలకు మీ జ్ఞానమును సమృద్ధిగా అనుగ్రహించి వారి హృదయాల్లో మీ జ్ఞానం ప్రకాశించునుగాక, మీ వెలుగు ప్రకాశించునుగాక, మీకు ఇష్టల యోగ్యులై వర్ధిల్లుదురుగాక. మీకు స్తోత్రాలు. మీ బిడ్డలకున్న సకలమైన క్లిష్ట కష్ట పరిస్థితులన్నీ యేసుక్రీస్తు నామములో తొలగిపోనుగాక. మీ శాంతి మీ సమాధానం మీ బిడ్డల్ని ఏలునుగాక. ఈ దిన దీవెనల ఆశీర్వాదములు సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించమని, ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు నువ్వు దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.